తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. 2568వ బుద్ధ జయంతి సందర్భంగా 23 మే 2024 గురువారం రోజు సాయంత్రం 6 గంటలకు డాక్టర్ అంబేద్కర్ భవన్, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్లో బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన 2023-24 బ్యాచ్కు చెందిన విద్యార్థులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్సీఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు, రాష్ట్ర సలహాదారులు రాయల నరసింహారావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గుంటి విజయబాబు, నగర ఉపాధ్యక్షులు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కోఆర్డినేటర్ కుర్మ మహేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంగం శివశంకర్, డి శంకర్, భట్టుకృష్ణ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆలేటి బాలమణి, కత్తి ప్రవీణ, శరత్నగర్ అధ్యక్షులు రాపాక అశోక్, నాగేష్, పత్తి మల్లేష్, దేశపాక గోవర్ధన్, సంఘం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదట తథాగత గౌతమ బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి బౌద్ధ వందన గీతాన్ని ఆలపించారు రాష్ట్ర అధ్యక్షులు. ఆ తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెమెంటోలు ప్రజెంట్ చేసి శాలువాతో జాతీయ అధ్యక్షులు రాగల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబులు పిల్లలను సన్మానించారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. అర్రా నిఖిల్, ఇప్పుడు నువ్వు 10 జీపీ తెచ్చుకున్నావు. అలాగే ఇంటర్మీడియట్లో డిగ్రీలో కూడా స్టేట్ 10 ర్యాంక్స్లో ఉండాలి. స్టేట్ 1 to 10 ఉంటాయి కదా. వినాష్ కూడా ఆఫీసర్ కావాలి. కలెక్టర్ అవుతావా, ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఏమవుతావా అనేది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. కాంతము నది గవించి మనిషిగా చూచుటే మైతమున్న మహాజ్ఞ. జయ 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 అంబేద్కర, జయ భారత భాస్కర. ఈ చరణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహాత్మప్రనేత. భారత రాజ్యాంగం ప్రకారమే చూస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ని. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యానికి రాష్ట్రపోటీ రాజ్యాంగ నిర్మాణ కర్తనే కాదు. ఈనాడు